కట్టేసిన బత్తాల్లా కూర్చున్నారమ్మో శ్రీ ఎంత బాధపడిపోతుంటే లాలాచేరు వాళ్ళకి అసలు జాలి కనకరం లేదమ్మో అసలు జాలి లేదే బాబా నేను ఎడుతుంటే వీళ్ళకి నవ్వులాట కింద ఉందమ్మా హాయ్ బాబోయ్ మూసుకో మూసుకో సోకాలే ఏం చేస్తుందంట వీటే బాబా హమ కళ తిరుగు రానున్నాడమ్మా అంతలా సమయరమకే ఎగలాగే వచ్చేసి అమ్మ ఈవిడే కన్నది మరి ఇంకెవరు కన్నది ఆరుగురిని మా ఇంటి వెనకాల మా ఇంటి వెనకాల కన్నారమ్మా మీ ఇంటి వెనకాల కన్నారా ఎవరు అనుకున్నారో ఎవరా మా ఇంటి వెనకాల కుక్క కన్నారు ఒక్కగే నాకు సాటమ్మా అమ్మా ఇలా ఎవరో కనలేదంటామమ్మా అమ్మా ఈ బాధ వీళ్ళకింద ఎత్తుదమ్మా బిడ్డల కన్నా తల్లులు ఎత్తుది బాధ ఏదో కంచంలో తినేసి కంచంలో సీకటి గొల్లి గల్లి వీళ్ళకింద ఎత్తుదమ్మా అమ్మాయి ఎంత బాధ ఎంత బాధ నా బరువు అదేంటి అలా వాడు అయ్య బాబోయ్ చేసామనుకో ఒంట్లో వేడి పుట్టి ఉళ్ళు సులువు వచ్చేద్దంట ఎవరు చెప్పారమ్మా నీకు మా అమ్మమ్మ చేయండి రెడ్డి గారు ఆవిడ గారి దగ్గరికి వెళ్ళి 2 రోగాలు తెచ్చి కుమ్మండి అయ్య బాబోయ్ అయ్యప్ప రోగం వచ్చి వెనకాల జారయ్యదా పుల్లే అయితే ఎందుకని దీని గొడవ పెట్టి ఇలా ఉంది నేను అన్నానా బుల్లే 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 కడుపు అంటే కారం గదిలో కాజాల తింట పెట్టా మన పెరతట్లో పెద్ద పప్ప చెట్టు ఉన్నది ఓ పచ్చి పప్పసిగా కోసుకుని తినేసి ఉంటే ఖజానంత ఖాళీ అయిపోతాను అయ్యో మరి ఇదేం చేయండి నా సైతి నా సైతి పచ్చి పప్పుగా తింటే వండుకుంటదని పండు పప్పసిగా కోసుకుని తిన్నది నా సైతిగా పాడైపోతాని అమ్మ బొమ్మ అంటున్నావు నా సైతిగా వండుకున్నాము తింటమ్మానిందా కంటమ్మా అంటదని అంటదని దేవుని దేవుని నా సైతిగా పని చెప్పింది దీనికి అప్పులుంటే తీసుకోవాలి నొప్పులుంటే పడాలి నొప్పులైతే భరించాలి ఇదిగా వీళ్ళు పుట్టింటోళ్ళు అమ్మగారు మన రెడ్డి గారు ఉన్నారా మన రెడ్డి గారు 10 కాలు శివుడు తెచ్చే
ఎంతమంది ముక్కుల్లో పోయేస్తావు శివుడి శివుడి కాదే బాబా మరి వేటన్నా సీటు అటుని శివుడికి కావాలి తెచ్చారా శివుడి కావాలి తెచ్చారు తెస్తే ఇదిగో కేజీకి ఒక ఉండమ్మా అబ్బో పళ్ళులో పెడితే పళ్ళు ఊగిద్ది అంత బాగుంది అటువంటి ఉండలు తెస్తే ఈ నా సైట్ ఏం చేసింది తెలుసా ఏం చేసింది ఇరికి ఎట్టకుండా పురికి ఎట్టకుండా తొలుపురికి కూర్చుని ఒక్కోకుండా శుభ్రంగా తినేసి అయ్యో ఆవిడకి ఎట్లా పెద్దమ్మ గారికి చిన్న మాట ఏ కొన్ని మిగిలితే గొయ్యి తీసి గోదే పెట్టి ఇంకా అమ్మ బొమ్మ అంటే ఎవరంటారు ఇదిగో ఆవిడ ఉన్నదా పాపం ఎవరు మీరిద్దరునే వద్దాం పిల్ల బాధపడుతున్నాం చూస్తున్నారు కానీ గడ్డగా చేయడుతున్నారు జాయిగా వచ్చేస్తున్నారు ఇదిగో ఉండగా ఆపొస్తుంది ఆవిడ అక్కడ అలాగే కూర్చుంది అవునవును వెనకాల ఇంకొక ఆవిడ ఉంది ఆవిడ అనుకుంటుంది లేద్దాం అనుకుంటుంది పిల్లగా ఆపొస్తుంది ఇప్పుడు పడుతుందని కానీ ఆవిడ ఉండగా ఆపొస్తుంది అయ్యో ఇదిగో లెగిద్దాం అనుకుంటుంది మళ్ళీ కూర్చుంటాం చెయ్యాలి ఇందమ్మంటే అందమంటారు అవును పెడితే పెళ్లి కోరుతారు లేకపోతే సాగు కోరుతారు అలాగే నాయన ఆనాడు కన్నా తప్పిరుందేవి 12 తొంభై లగుళ్ళకి వచ్చి బాధపడతా ఉందట నా కట్టా బాధ తల్లి కలిగేస్తున్నాయే గుట్లు పోయడానికి మహానుభావుడు బ్రహ్మదేవుడి భార్య సరస్వతి దేవి శంకరుడి భార్య పార్వతి దేవి మహానుభావుడు స్వాముడు వారు గుట్లు పోయడానికి వస్తున్నారు పోయిందా స్వామి జన్మలు అవుతున్నాడట దశమి నాడు తెల్లవారితే శనివారం అనగా స్వామి వెంకటరమణ